2014-19లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద 79,742 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ రోజు 7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే 72,742 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే బడ్జెట్లో మేజర్ భాగం 11.4% ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వచ్చు, రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయచ్చు అని చెప్పేసి రైతులకు ప్రాణాధారం జీవాధారం అని ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది ఒక ఆశయంగా పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. అందుకే 11.4% ఖర్చు పెడితే తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో 12 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే కేవలం వాడు ఖర్చు పెట్టింది 22,000 కోట్లు అధ్యక్ష. అంటే బడ్జెట్లో కేవలం 1.9% అధ్యక్ష. అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. అంటే వీళ్ళకి రైతుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పాలనలో 11.4% ఖర్చు పెడితే జగన్ పాలనలో 1.9% ఖర్చు పెట్టారు. ఆ విధంగా రైతులకు తీరని అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో 34,724 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే గతంలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఖర్చు పెట్టిన దానికంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన నిధులు దానికంటే ఎక్కువని, అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలి అని, రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష. అలాగే రాయలసీమకు వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? తెలుగుదేశం పాలనలో 12,440 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ జగన్ పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 12 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో 0.02% కేవలం అంత దారుణంగా రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా కొన్ని చెల్లించకపోతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టుల బిల్లులు చెల్లించింది అధ్యక్ష. అంటే రాయలసీమ పేరెత్తడానికి వాళ్ళకి అర్హత ఉందా అధ్యక్ష? వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క బాధ్యతారహితం రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు చంద్రబాబు గారి పాలనలో 1832 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు కేవలం 594 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఉత్తరాంధ్రకి. అంటే 3వ వంతు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు 5 ఏళ్ల పాలనలో. ఆ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు. మన పోలవరం తీసుకుంటే మన చంద్రబాబు గారి పాలనలో 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు అధ్యక్ష 5 ఏళ్లలో. మరి వీళ్ళంతా చేశారు అధ్యక్ష? 2% కూడా పూర్తి చేయలేదు. ఎంత నిర్లక్ష్యం. మొదటి 15 నెలలు అసలు పనులు చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో రైతాంగాన్ని తీరిన అన్యాయం చేశారు. 15 నెలలు పనులు గాలికి వదిలేశారు. దీనివల్ల డయాఫ్రమ్ డౌన్ వాళ్ళు కొట్టుకుపోయింది అధ్యక్ష. దానివల్ల ప్రజల మీద ఎన్ని కోట్లు భారం పడింది అధ్యక్ష? ఈ పాపం ఎవరిది? గత ప్రభుత్వాన్ని. అందుకే మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, పోలవరానికి ఇచ్చే నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అంటే ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదు, దోచుకోవటం. ఎక్కడ దోచుకుందామా అని చెప్పేసి లక్షల కోట్లు దోచుకోవటమే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలి, రైతులను ఆదుకుందాం అనేటువంటి ఆలోచనలు లేకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళ సొంత జిల్లా, మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం వాళ్ళ యొక్క అసమర్థత, బాధ్యత రాహిత్యం అధ్యక్ష. కనీసం ఋషికొండ మీద వాళ్ళు విలాసాల ఖర్చు పెట్టిన దాంట్లో 10% ఖర్చు పెట్టినా సరే 42 ప్రాణాలు కాపాడేవాళ్ళు. 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష ఆ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వలన. దాంట్లో ఆ ప్రభుత్వం బాధ్యత రాహిత్యం, స్వార్థం వల్లనే 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. విలాసాలకు ఖర్చు పెట్టారు కానీ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదు.
అధ్యక్ష, పులిచింతల గేట్లు కొట్టకపోయినాయి గత పాలనలో, గుండ్లకమ్మ గేట్లు కొట్టకపోయినాయి. కారణం వాళ్ళు కనీసం రిపేర్లు మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవటం, దానివల్లే గేట్లు కొట్టకపోయినాయి. కనీసం గ్రీజుకు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి 5 సంవత్సరాల్లో. వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అధ్యక్ష వీళ్ళకి? పొంగనూరులో ఆవులపల్లి రిజర్వాయర్కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళ పెద్దిరెడ్డికి 500 కోట్లు దోచిపెట్టారు అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళకున్న అధికారాన్ని దోపిడీకే ఇచ్చారు తప్ప వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 34,724 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ 5 ఏళ్లలోనే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అలాగే గోదావరి, బొల్లాపల్లి, బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. సముద్రంలో కలిసిపోయే నీళ్ళని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాని నెల్లూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలు ఈ జిల్లాలన్నీ, అలాగే పల్నాడు జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ దుర్మార్గులు దుష్ప్రచారాలు చేస్తూ విషం చెబుతున్నారు అధ్యక్ష. గతంలో కేసీఆర్తో కుమ్మక్కైనటువంటి వీళ్ళు ఈ ప్రాజెక్టు మీద కూడా విష ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే గతంలో మద్యం కుంభకోణాలు ఈరోజు అసెంబ్లీలో అడుగుతామని, ప్రాజెక్టు 5 ఏళ్లలో మీరు ఒక్కడ కూడా ఎందుకు పూర్తి చేయలేమని అడుగుతామని ఈరోజు అసెంబ్లీ రాకుండా తప్పించుకున్నారు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ పాలనలో తొందరలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌత్ శిరీష్ గారు.